श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुవులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణి అమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 22, ఓవి 81 నుంచి 90వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. రాముని రూపురేఖయును రాజసమున్నతి ప్రీతి భక్తియున్, రాముని కీర్తి శౌర్యమును రాజగుణంబులనన్ని చూచియున్, రామగుణాభిరామ రఘురామునికేతగు అంచు, రామగుణాభిరామ రఘురామునికేతగునంచు, ఆత్మలో రాముని చూడ తండ్రి మది రంజిలుచుండే, ప్రసన్న రాఘవా ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, నిన్నటి దినమున గురుభక్తులకు అత్యంత పవిత్రమైన రోజు, చాలా గొప్ప ఆనందకరమైన రోజు. ఏమిటంటే గురు పౌర్ణమి. మీ అందరికీ తెలుసు, గురు పౌర్ణమి రోజు గురుభక్తులు ఎంతో చక్కగా గురుసేవ చేసుకుంటారు. కానీ దానికి సంబంధించి నేనేమి చెప్పలేకపోయినందుకు మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాను. చాలా కాలం నుంచి సాయినాథుల వారు, గురుదేవులు ఎంత గొప్ప పర్వదినమైనా సరే ఆ పర్వదినం యొక్క విశిష్టతను పెద్దగా మనసుకు పట్టించుకోకుండా, రోజు ఏ విధంగా అయితే నేను జీవిస్తానో, ఏ విధంగా అయితే నా సాధనా మార్గం ఉంటుందో ఆ విధంగానే జీవితం గడిపేలా నిర్ణయించారేమో ఆయన. కనుక విజయదశమి రోజు కానీ, శ్రీరామనవమి రోజు కానీ, లేదా శ్రావణ పౌర్ణమి రోజు కానీ, గురు పౌర్ణమి రోజు కానీ, ఇతర సాధారణమైనటువంటి పండుగ దినాల్లో కూడా అందరూ ఆ పర్వదినాల్ని ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉన్నా, ఎటువంటి ప్రత్యేకత లేకుండా సాధారణంగానే రోజువారీ జీవితంలాగానే గడిపేలాగా నన్ను నడిపిస్తూ వచ్చారు. ఎందుకో తెలియదు. అంతేకాదు, ఒక్కొక్కసారి పర్వదినాల్లో రోజు చేసే ఉపాసన కూడా చేయడానికి అవకాశం లేకుండా ఉండే పరిస్థితులు కూడా వచ్చేలా జరిగిపోయిన రోజులు ఉంటాయి కొన్ని. అంటే రోజు ఉదయం చేసే ఉపాసన, ఆరాధన ఆ రోజు చేయడానికి అవకాశం లేని విధంగా పని ఒత్తిడి కావచ్చు, ఎవరన్నా రావచ్చు, అలా కూడా కొన్ని రోజులు గడిచాయి. అలాగే ప్రత్యేకించి కనీసం పర్వదినాల్లో అయినా సరే మందిరాలకు వెళ్ళాలనే ఆలోచన, సంకల్పం రాదు. పాదాలు అటు వెళ్ళవు. ఇది ఆస్తికత్వమా, నాస్తికత్వమా తెలియని ఒక విచిత్రమైన మానసిక స్థితి. సరే, ఏదేమైతే ముందు బాబాగారు ఎలా నడిపితే అలా మనకి ఇలా నడపదలుచుకున్నాడు ఆయన. బహుశా నిరాకార ఆరాధనకు చేరుకున్న తర్వాత ఇటువంటి మానసిక స్థితి ఉంటుందేమో. ఎందుకంటే నాకు ఆయన నిరాకారమైనటువంటి ఆరాధనలోనే చాలా కాలం నుంచి మనసు నిలిపి ఉంచాడు.
ఈ ఉపాసనా కార్యక్రమం కూడా ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు. ఉదయం ప్రాతకాల హారతి కానీ, ఆ తర్వాత స్నానం తర్వాత జరిగే పూజా విధానం కానీ, మధ్యాహ్న హారతి కానీ, సాయంకాలం హారతి పూజా విధానం కానీ, నిజానికి ఇవన్నీ శ్రద్ధగా చేయాలని అనిపించదు. ఎప్పుడు మౌనంగా కూర్చోవాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి, మనసును నిశ్చలంగా నిలబెట్టాలి. ఇది ఇష్టమైనటువంటిది. కానీ నా గురుసేవ, నా గురువుని సాకారంగా నేను ఆరాధించాలి, నోరారా ప్రార్థించాలి అని నేనే సంకల్పించుకున్నానో లేదా ఆయనే సంకల్పం కల్పించారో తెలియదు. కానీ ఇంకా దీపారాధన, అభిషేకాలు, ప్రార్థనలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కష్టపడి ప్రసాదాలు పెట్టే కార్యక్రమాన్ని ఆప్ చేశారు. అవి శుభ్రం చేయలేక, ఎందుకంటే నేను ఉపాసన చేసే ప్రదేశం సపరేట్గా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని నేనే శుభ్రం చేసుకోవాలి, నేనే తుడుచుకోవాలి. కాబట్టి టైం లేకనో శ్రద్ధ లేకనో కానీ అవన్నీ ప్రసాదం గిన్నెలు తోమడము చేయడం ఇవన్నీ కుదరక, లేదా మనసు లేక, మనసు చెప్పాను కదా ఎప్పుడు కూర్చొని వెంటనే అంతర్ముఖం అయిపోయి ఆత్మధ్యానం చేసుకోవాలి, లేదా భగవంతుని బాబాని నోరారా కీర్తించుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఇవి ఇష్టం. ధ్యానం, ప్రార్థన, మనసు అంతర్ముఖం చేసి నిశ్చలంగా కూర్చోవడం. ఈ పూజా కార్యక్రమానికి కావలసినటువంటి అందరిలాగా శుభ్రం చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే టైం అంతా దానికి అయిపోవడం, అక్కడితో అలసిపోవడం. మరి మరొక పక్క సంసారం ఉంది, ఉద్యోగ నిర్వహణ ఉంది. కాబట్టి ఇవన్నీ చేసి పూజా కార్యక్రమాలకు శుభ్రం చేసి సరికి ప్రార్థనకి, సంకీర్తనకి, ధ్యానానికి మనసు ఉత్సాహంతో ఉండదు. కనుక కొంత తగ్గించాను, అంటే ప్రసాద యాచనం తగ్గించేశాను. మీరందరూ పెడుతుంటారు కదా ఆయనకి ప్రసాదాలు, చాలామంది పెట్టి ఆయనకు ప్రసాదాలు కావాల్సినంత ఇంకా ఎక్కువే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి నేను ఒక్కరిని పెట్టకపోతే ఆయనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. నా సంకీర్తనని ప్రసాదంగా స్వీకరించు, నా ప్రార్థనని తీర్థంగా స్వీకరించు, నా ధ్యానాన్ని శుభ్రంగా స్వీకరించు, భావించు, నా మనసును సంపూర్ణంగా స్వీకరించు. ఈ పద్ధతుల్లో ఏదో అలవాటు చేశారు బాబాగారు. కాబట్టి ఈరోజు అంటే మీకు నిన్న అని చెప్పాల్సి వస్తుంది. నిన్న గురు పౌర్ణమి అనే విషయం నాకు తట్టలేదు. ఎప్పటి నుంచో చెప్తున్నారు, వింటున్నాను. కానీ ప్రత్యేకించి గురు పౌర్ణమి వస్తుంది, చక్కగా అన్నిటికీ సున్నాలు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని రేపు కార్యక్రమం చక్కగా అలంకరణ చేసుకొని అందరినీ పిలిచి చేసుకోవాలి. ఇలాంటిది ఇంకా నా జీవితంలో ఆయన ఎందుకో మొదలు పెట్టలేదు. బహుశా నేను రిటైర్ అయిన తర్వాత ఏమన్నా మొదలు పెడతారేమో చూడాలి. చెయ్యాలని ఉంది. గురు పౌర్ణమి, విజయదశమి, శ్రీరామనవమి భక్తులందరినీ పిలుచుకొని చక్కగా ఆనందంగా చెయ్యాలని ఉంది. ఎక్కడో ఏదో సందేహం, ఏదో లోపం, చెయ్యలేననే సంశయం, లేదా చెయ్యాలి అనే ప్రత్యేకమైన మానసిక స్థితి, ఉత్సాహం లేకపోవడం, ఇంతకుముందు చెప్పినట్టుగా నిశ్శబ్దం, మౌనం, అంతర్ముఖ ధ్యానం, ఆత్మవిచారణ, అసలు పూజ చేసేవాళ్ళు ఎవరు, పూజ చేయబడుతున్న వాళ్ళు ఎవరు, ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఇది ఆలోచించినప్పుడు చాలా సందర్భాలు నవ్వు వస్తుంది. నిజానికి ఏంటంటే పూజ చేసేవాడు కూడా బాబానే, ప్రార్థించేవాడు బాబానే, ధ్యానం చేసేవాడు బాబానే. బాబా వాడు నచ్చింది తప్పు క్షమించండి. ధ్యానం చేసేవారు బాబానే,
పూజ చేసేవారు బాబానే, అలంకరణ చేసేవారు బాబానే. అంతే కదా. మన శరీరంలో ఉన్న చైతన్య స్వరూపుడు సాయినాథుడు. ఆ చైతన్యం లేకపోతే ఈ శరీరం శవమైపోతుంది, కదలదు. కదులుతుంది అని అంటే ఆ చైతన్యమే కదిలిస్తుంది. మరి పనులన్నీ చేస్తుంది అని అంటే ఆ చైతన్యమే చేయిస్తుంది, అదే చేస్తుంది. ఈ శరీరాన్ని పనిముట్టుగా చేసుకొని చేస్తుంది. కాబట్టి చేసేవాడు ఆయనే. కృష్ణ భగవానుడు చెప్పి చేసేది చేయించేది అన్నీ నేనే. ఆయన లేకపోతే ఏమీ జరగదు. కాబట్టి నవ్వు వస్తుంది ఒక్కోసారి. అభిషేకం చేద్దామంటే ఆయన స్వయంగా సముద్రుడై ఉన్నాడు. జలములు ఆయనే, పంచభూతాలు ఆయనే కదా. నీరు ఆయనే, గాలి ఆయనే, అగ్ని ఆయనే, ఆకాశం ఆయనే, భూమి ఆయనే. ఆయన గంధం పూద్దామా అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త సుగంధ ద్రవ్యాలు ఆయనే. ఆయన దగ్గర నుంచే మనకు వచ్చాయి. ఏం పెట్టాలి ఆయనకి? బంగారం కిరీటం పెడదామంటే బంగారం అయిందే. భూమిలో నుంచి వచ్చింది బంగారం కూడా. వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు, మనులు, మరకత మాణిక్యాలు అన్నీ భూమిలోంచి వచ్చాయి. ఆ భూమి ఏమో ఆయనే. ఆయన మన కొండను తీస్తే దాంట్లో గోరంతా ఆయనకిచ్చి, మేము నీకు ఇచ్చాం, నిన్ను అలంకరించాం, నీకు అభిషేకం చేశాం, నీకు ప్రసాదం పెట్టాం అని భావనతో నీకు ఇంత చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవా అంటుంటాం ఒక్కోసారి. 20-30 సంవత్సరాల నుంచి ఆయన సేవిస్తున్నానండి, ఏం ఫలితం లేదు. సేవించడం అంటే ఏంటి? ఇదిగో ప్రసాదాలు పెట్టడం, అభిషేకాలు చేయడం, శాలువాలు కప్పడం, హారతులు ఇవ్వడం. వీటిల్లో ఆయన కానిది ఏమైనా ఉందా? పోనీ ఆయనకి అవసరమైనది ఏదేమైనా ఉందా? స్వయం జ్యోతి స్వరూపుడు, ఆయనకు నువ్వు హారతి ఇచ్చేది ఏంటి? స్వయం ఆయన నీరై ఉన్నాడు, సముద్రుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు అభిషేకం చేసేది ఏమిటి? అన్నపూర్ణాదేవి మనందరికీ ఆహారం ప్రసాదించి మనల్ని పోషిస్తున్నాడు, ఆయనకు నువ్వు ఆహారం పెట్టేది ఏంటి? స్వయంగా వస్త్రాలు మనకు సమర్పించి మన మానాన్ని కాపాడుతున్నాడు, ఆయనకు నువ్వు వస్త్రాలు ఇచ్చేది? ఆయన దిగంబరుడు, దిక్కులే అంబరంగా కలిగిన వాడు, ఆయనకు నువ్వు వస్త్రం కప్పగలవా? ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అభిషేకం చేయాలన్నా సంశయమే, హారతి ఇవ్వాలన్నా సంశయమే. కానీ మన భక్తి పెరగడానికి, వృద్ధి చెందడానికి, ఆ భక్తి ద్వారా జ్ఞానం కలగడానికి, ఆ జ్ఞానం స్థిరపడడానికి, నెమ్మదిగా ఆ జ్ఞానం కాస్త ఇప్పుడు మనం విచారణ చేసినట్టుగా ఆత్మజ్ఞానంలోకి వెళ్ళటానికి, అది స్థిరపడడానికి, ఆయన మీద అనంతమైన ప్రేమ జనించటానికి, శ్రద్ధ పెరగడానికి, ప్రపంచాన్ని మర్చిపోవడానికి, నవవిధ భక్తుల్లో ఆయన చుట్టే మన మనసును తిప్పడానికి పెద్దలు ఏర్పాటు చేసిన విధానం పూజా విధానం, విగ్రహారాధన. ఇంకా సంసారంలో ఉన్నాం కదా, అంతో ఇంతో ఆ సంసారం వాసన కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇంకా కొంతకాలం ఈ విగ్రహారాధన, ఈ దీపారాధన, ఈ హారతులు తప్పదేమో. ఇవి మానేస్తే మాయ ఎక్కువ అవుతుందేమో తెలియదు, లేదా అన్నీ మానేసి అంతర్ముఖ ధ్యానంలోకి డీప్గా లోతుగా వెళ్ళిపోతే సంసారం తొలగిపోతుందేమో తెలియదు. సంసారం తొలగిపోవడానికి, సంసారంలో మనతో ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, అది భరించే స్థాయిలో ఉన్నారా మనకు తెలియదు. అందుకనే బాబాగారు మనని ఇంకా ఈ మాయలో కొంత నిలిపి ఉంచాడా, అందుకే ఇంకా ఈ విగ్రహారాధన పూజా విధానాల్లో ఉండమని ఆదేశిస్తున్నాడా, అలాగని పూర్తిగా వాటికే అంకితం అవ్వకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా పక్కనే పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ ఉండమని ఆదేశిస్తున్నాడా? ప్రత్యేక పర్వదినాలంటూ ఏమీ లేవు. భగవంతుడు సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు, సూర్యభగవానులాగా. ఈ ప్రత్యేక పర్వదినాలనేవి ఎప్పుడూ మాయలో ఉంటూ, ఎప్పుడూ సంసారంలో ఉంటూ
భగవంతుని పెద్దగా పట్టించుకునేటువంటి వారికి ఆ రోజు ప్రత్యేక శ్రద్ధతో భగవంతుని గురువుని సేవించుకుంటే దాని ప్రభావం వల్ల వారిలో ఆ భగవంతుని గురువు యొక్క విలువ తెలుసుకొని రోజు ఆయన సేవలో జీవించే ప్రయత్నాన్ని చేస్తారేమో అని ఈ ప్రత్యేక రోజుల్ని మహాత్ములు రూపొందించారు. కనుక ప్రతినిత్యము గురుసేవలో భగవంతుని సేవలో శ్రద్ధాభక్తులతో పాల్గొంటున్న వారికి ప్రతి క్షణము భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగే వారికి ప్రత్యేక పర్వదినాలంటూ ఏమీ ఉండవు, ఆ భావన ఏమీ రాదు. అలా ఉండమని నన్ను ఆదేశిస్తూ ఆ దిశగా నడిపిస్తున్నాడేమో అనుకుంటున్నాను. కనుక మీ అందరికీ గురు పౌర్ణమి విశిష్టతను మీకు నిన్న చెప్పకుండా గుర్తు చేయకుండా ఉండటానికి నా యొక్క మానసిక స్థితిని ఆ మానసిక స్థితిలో ఉంచటానికి గురువుగారి ఉద్దేశం ఏమై ఉంటుందని రకరకాలుగా భావన చేసుకుంటూ ఉంటున్నటువంటి దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. బహుశా మీలో కూడా చాలామంది ఇటువంటి స్థితులు ఉన్నవాళ్ళు ఉంటారు. అయ్యో అందరూ గుడికి వెళ్తున్నారే, అందరూ అభిషేకాలు చేస్తున్నారే, అందరూ చక్కగా అలంకరించి పూలతోటి సేవ చేసుకుంటున్నారే, నేను చేయలేకపోతున్నానే అని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి? ప్రతిరోజు గురుసేవలో జీవించేవారికి, గురు భావనలో ఎక్కువగా కాలం గడిపేవారికి ప్రత్యేకంగా అందరూ చేస్తున్నది ఇటువంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ చెయ్యలేదు అని దిగులు చెందాల్సిన అవసరం లేదు అని బాబాగారే స్వయంగా చెప్తున్నట్టుగా మనం భావించాలి. నేను అలా భావిస్తూ ఉన్నాను. ఎప్పుడో ఒకరోజు ఆయన గుర్తు చేసుకొని ఆ రోజు బాగా అలంకరించి ఆ రోజు బాగా ఆనందంగా పూజ చేసి మరుసటి రోజు నుంచి మర్చిపోవడానికి కాదు గురు పౌర్ణములు, విజయదశములు, శ్రీరామనవములు వచ్చేది. ఈరోజు నువ్వు ఎంత శ్రద్ధతో చేశావో, ఎంత ప్రేమతో చేశావో, రేపటి నుంచి కూడా అందులో కొంతైనా ఆయనకు సమయం కేటాయిస్తూ ఆయన తత్వంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఆయన చెప్పిదాన్ని ఆచరిస్తూ మానవ జన్మ పరమార్థానికి గురు పాదాలు పట్టుకొని ఈర్ష్య, ద్వేషం, అసూయ అనే అరిషడ్వర్గాలు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేస్తూ మానసిక పవిత్రత, నిర్మలత, నిశ్చలత, ప్రేమ, త్యాగం, సేవ, సమభావం, తృప్తి, నిరాడంబరత, వైరాగ్యం ఇలాంటి గుణాలను సంపాదించుకుంటూ రోజు గురుసేవలో గడుపుతూ గురువే దైవమని, గురువే ధర్మమని, గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమని భావిస్తూ జీవించగలిగిన వారికి ప్రత్యేక గురు పౌర్ణములంటూ ఏమీ ఉండవు. రోజూ గురు పౌర్ణమి. అలా ప్రతినిత్యం గురు పౌర్ణమిగా భావించుకొని గురువు సేవలో జీవించగలగడానికే ఈ గురు పౌర్ణములు వస్తాయి, మనని హెచ్చరించి వెళ్తూ ఉంటాయి అనే విధానాన్ని, విషయాన్ని మనం గ్రహించి ఒకరోజు గురువుని, దేవుని విశేషంగా పూజించి మరుసటి రోజు నుంచి యథాప్రకారం అరిషడ్వర్గాల్లో జీవిస్తూ బాబా చెప్పిన విధానానికి విరుద్ధంగా జీవిస్తూ స్వార్థమే పరమార్థంగా, ధన సంపాదనే జీవిత ధ్యేయంగా, ఇంద్రియ సుఖాలే పరమార్థంగా కపటత్వంతో జీవించే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. అది కాదు గురు పౌర్ణమి యొక్క లక్షణం. గురు పౌర్ణమి బోధించేది అది కాదు. అలా చేసే వాళ్ళకు ఒక్కరోజు గురు పౌర్ణమిలో ఎంత గొప్పగా పాల్గొన్నా వృధానే. అలా కాకుండా ధర్మబద్ధంగా జీవిస్తూ రోజులో 3 సార్లు 4 సార్లు గురు భావనలో జీవిస్తూ గురువుకు సమయాన్ని కేటాయిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేవారు ప్రత్యేక గురు పౌర్ణమి జరుపుకోకపోయినా అందరిలాగా గొప్పగా అలంకరించి గొప్పగా పూజ చేసి మందిరాలకు వెళ్ళి అడావుడి చేయకపోయినా ఏ విధమైనటువంటి దోషం అంటదు. దానికంటే ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రతిరోజు గురుసేవలో జీవించే ప్రయత్నం చేస్తూ 4
3 సంధ్యల్లో కానీ 2 సంధ్యల్లో కానీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకొని గురువు యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని, గొప్పతనాన్ని తెలుసుకుంటూ జీవించాలి అని ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో లేదా ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు ధన్యులు. ఆ విధమైన జీవన విధానాన్ని నేర్చుకోవడానికి, నేర్పించడానికి గురు పౌర్ణమి కానీ, విజయదశమి కానీ, శ్రీరామనవమి కానీ, ఇతర పర్వదినాలు కానీ మహాత్ముల చేత, మహర్షుల చేత ఏర్పాటు చేయబడ్డాయి అనేది తెలుసుకోవడానికే మనం ఈ గురు పౌర్ణమిని ఉపయోగించుకోవాలి. ప్రతినిత్యం గురువుకు మనం సమయం కేటాయించాలి. 2 సంధ్యల 3 సంధ్యల లేదా అంతకంటే ఎక్కువనా? అనన్యభక్తి అయితే అంతకంటే కావాల్సినది లేదు. సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఉంటే కనీసం 2 సంధ్యల్లో ఆయనకు అర్ధగంటో గంటో కేటాయించగలిగి మిగతా రోజుల్లో కూడా వీలైనంతగా ఆయన భావనలో, ఆయన స్మరణలో ఉండగలిగితే, దానికి ధర్మం తోడైనప్పుడు, సత్యం తోడైనప్పుడు, నీతి న్యాయం తోడైనప్పుడు, ప్రేమ, త్యాగం, సహనం, సేవ, ఉన్నదాంతో తృప్తి చెందడం అలవాటు చేసుకోగలిగినప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి మంచి చెడు గురు అనుగ్రహంతో ప్రసాదించబడుతుంది అనే భావనతో రెండింటినీ సమానంగా తీసుకొని మానసిక నిశ్చలతను సాధించగలిగినప్పుడు అతని మనసే గురుస్వరూపంగా మారిపోతుంది. ఆ గురుస్వరూపంగా మారినప్పుడు దాని నుంచి వచ్చే ఆనందమే గురు పౌర్ణమిగా పౌర్ణమి కాంతులు వెదజల్లుతూ అతను దివ్యానంద స్వరూపుడై, ఆత్మానంద స్వరూపుడై శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని పొందగలుగుతాడు. కనుక గురు పౌర్ణమి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ప్రతినిత్యము గురు పూజలో ఉంటూ, గురు సేవలో ఉంటూ, ప్రతినిత్యము గురు పౌర్ణమిగా భావిస్తూ జీవించే ఆ యొక్క స్థితిని మనం సంపాదించుకోవాలి అనేది గుర్తు చేస్తూ ఈరోజు మీకు నేను మరి ఇప్పటికే 21 నిమిషాలు వచ్చింది. పారాయణ మాత్రం చేస్తాను, విశ్లేషణ రేపు చేస్తాను. మిరీకరు వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు. ఒక సర్పం సరసరా అంటూ వచ్చి ఆయన కప్పుకున్న దుప్పటి మీద పడుకొని ఉంది. ఆ శబ్దం పేపర్ యొక్క శబ్దమేమో అనుకున్నారు తప్ప అది పాము వచ్చింది అని గ్రహించలేకపోయారు. అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్గా చదువుతూ ఉన్నాడు ఆయన. బట్ ఏకాగ్రత యొక్క గొప్పతనాన్ని నిన్న తెలుసుకున్నాం. ఏ విషయంలోనైనా ఏకాగ్రత ఉంటే ఆ ఏకాగ్రతను మంచి విషయంలోకి మళ్ళిస్తే వాళ్ళు చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారని చెప్పుకున్నాం. తర్వాత చూద్దాం శబ్దం ఏమై ఉంటుంది, ఎక్కడి నుండి వచ్చింది అని. దీపాన్ని కాస్త పైకి ఎత్తేసరికి పొడుగాటి మహారాజును చూశాడు. చూడగానే గాబరా పడుతూ పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకరుకు ధైర్యం సడలి శరీరమంతా కంపించిపోయింది. మాధవరావు కూడా చకితుడై, బాబా ఏమిటిలా చేశావు? లేని విఘ్నాన్ని కలిగించావేమిటి? ఇప్పుడు దీన్ని తొలగించు అని మొరపెట్టుకున్నాడు. ఆ అవస్థను చూచి ఎవరి చేతికి ఏది దొరికితే దాన్ని పుచ్చుకొని జనం చప్పుడు చేయకుండా పరుగున వచ్చారు. ఆ పాము మెల్లమెల్లగా నడుము క్రింది నుండి జారుకోవడం కనిపించింది. అది సర్పమా? మూర్తీభవించిన అనర్థం దిగుతున్నట్లు అనిపించింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గ్రహణం వదిలింది. పైకి లేచిన కర్రలు టపటపమని ఆ పాంపై పడగానే అది ముక్కలైపోయింది. ఆ విధంగా ఆ అరిష్టం తొలగింది. ఇదంతా చూచి మిరీకరు హృదయంలో సాయి సమర్థునిపై అత్యంత ప్రేమ ఉప్పొంగింది.
అతని దుఃఖం తొలగిపోయింది. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించసాగాయి. ఎంతటి అరిష్టం తొలగిపోయింది. బాబాకి ఇదంతా ఎలా తెలిసింది? గండం గడిచిపోయింది. సమయానికి సరిగ్గా సూచించి వద్దంటున్న శ్యామను సహాయానికి పంపి టాంగాలో కూర్చోపెట్టారు. వారి మనసులో ఎంతటి దయ, వారి సర్వజ్ఞత ఎటువంటిది! భవిష్యత్తులో రానున్న చెడును గ్రహించి ఎంత చక్కగా తెలియచేశారు. పారాయణ ముగిసింది. విశ్లేషణ రేపు చేసుకుందాం. నిజానికి విశ్లేషణ ఇప్పుడు చేయవచ్చు, కానీ సత్సంగ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది 7:30కి. కాబట్టి వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.